ఏ కల్పన, నీ ఆడపడుచుని కాపాడమని మిగిలికి చెప్పవే. అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే తను చనిపోతుంది. అమ్మో, ఈవిడ ఆడపడిచేంటి? పెళ్లి చేసుకోబోయే భర్తనే చంపాలనుకున్న నరహంతకురాలు. నీ కాళ్ళు. నా మాట ప్రకారం నువ్వు తల వంచుకొని ప్రసాద్తో తాళి కట్టించుకుంటానంటే నిన్ను బ్రతికిస్తాను. అలాగే అలాగే తాళి కట్టించుకుంటాను. సరే, నేను దగ్గరుండి పెళ్లి చేస్తాను. మిథున, నా చెల్లిని కాపాడు ప్లీజ్. మిథున, కాపాడవా? నీ చెత్త సలహాలతో నీ చెల్లి జీవితాన్ని నాశనం చేస్తున్నావు నువ్వు. అయ్యో మిథున, ముందు నా ప్రాణాలు కాపాడు ప్లీజ్. సరే, నా చెల్లిని కాపాడు మిథున ప్లీజ్. మిథున, సరే, భయపడకు. మీరు అనుకున్నట్టు ఆ స్ప్రేలో మేమేమీ కలపలేదు. అది జస్ట్ దురదలు వచ్చే పర్ఫ్యూమ్ అంతే. కాసేపట్లో నార్మల్ అయిపోతుంది. మీలాగా మనుషులు చంపేంత రాక్షసత్వం మాలో లేదు. మీరిలాంటి దుర్మార్గపు ప్లాన్లు వేస్తారని మిమ్మల్ని ఒక కంట కనిపెడుతూ ఉన్నాం. అనుకున్నట్టుగానే చేసి దొరికిపోయారు. నేనిప్పుడే వెళ్ళి మావితో చెప్తే మీ అమ్మతో పాటు మీరంతా రోడ్డు మీద ఉంటారు. ఇప్పుడు మిథున చెప్పినట్టు వినడమే కరెక్ట్. లేదంటే ఆ రాహుల్ గాడితో అనుమానం డ్రామా వేస్ట్ అయిపోతుంది. చూడు, తాళి నీ మెడలో పడేంత వరకు నువ్వు నోరు తెరవకూడదు ప్రణవి. గుర్తుపెట్టుకో. ఆ బాధ్యత నాది మిథున. ఈ విషయం ఇంతటితో వదిలేద్దాం ప్లీజ్. పదండి పిల్లలు. మిమ్మల్ని చూస్తుంటే ఓల్డ్ అయిన ఒక సామెత గుర్తుకొస్తుంది. ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారు. ఇది పర్ఫెక్ట్ కదండి? అరే, అసలేం చేస్తున్నారా మీరు? అమ్మా, ఆ మిథున చెంపదెబ్బతో సరిపెట్టిందమ్మా. లేకపోతే రోడ్డు మీద చిప్ప పట్టుకుని నిలబడాల్సి వచ్చేది. మామ్, మన ప్లాన్ అంతా ఆ పిల్ల రాక్షసుల వల్లే ఫెయిల్ అయింది మామ్. వాళ్ళని వదిలిపెట్టకూడదు. అమ్మా, నా ఇంటర్నేషనల్ సైనైడ్ ప్లాను ఇలా తుస్సుమని సైడ్ వెళ్ళిపోతుందని అస్సలు ఊహించలేదమ్మా. ఈ పెళ్లి ఆపడం ఇంకా మన వల్ల కాదు. రే, ఆ మాట అన్నావంటే అన్నేవని కూడా చూడకుండా ఆ పర్ఫ్యూమ్ పాలలో కలిపి చంపేస్తా. మనం మనుషుల రూపంలో ఉన్న రాక్షసులమని ఆ మిథునకు అర్థమైపోయింది ప్రణవి. అయినా సరే కేవలం నీ పెళ్లి ఆగకూడదు, తన పంతం ఓడిపోకూడదని మనల్ని వదిలేసింది. తన స్వార్థం కోసం నా పెళ్లి చెయ్యాలని మనం చేసేవన్నీ ఆ మిథున భరిస్తుంది అంటున్నావు కదా. సో మన స్వార్థం కోసం ఈ పెళ్లిని ఎలాగైనా మనం ఆపి తీరాలి. ఇప్పుడు మీరు భయపడితే నా శవం ముందు మీరిద్దరు ఏడవలసి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అంటే చావనైనా చేస్తావు కానీ పెళ్లి చేసుకోవు, అంతేనా? ఇష్టం లేని వాడితో పెళ్లి చావుతో సమానం. రే, చెల్లెలి ప్రేమని ఎప్పుడు అర్థం చేసుకుంటా? అమ్మా, ఈ పెళ్లి ఆపే ప్లాన్ ఏమైనా ఉంటే చెప్పమ్మా. లేదంటే ప్రణవి మనిద్దరిని చంపేసేలా ఉంది. ఒకే ఒక్క దారుంది. రాహుల్ మిథునుల మధ్య క్రియేట్ చేసిన లవ్ అఫేర్ అనుమానం వెంటనే బ్లాస్ట్ చేయాల్సిందే. అంటే పెళ్లికి ముందే ఇవన్నీ బయటపెట్టి గొడవ చేయొద్దని రాహుల్ వద్దన్నాడు కదా. పెళ్లి జరిగితే మీ మావయ్య సంతోషపడతాడు అని
ఆ రాహుల్ గాడు అన్నాడు కదా, అసలు వాడు మంచోడు చెడ్డోడు అర్థం కావట్లేదు. నీ పెళ్లి ఆపడానికి ఒక రకంగా వాణ్ణి వాడుకుంటున్న విషయం వాడికి తెలీదు. అలాగే గౌతమ్ పెద్ద శాడిస్ట్ అని, మిథునికి నీ మీద ప్రేముందని అబద్ధాల కోటలు కట్టాం. అసలు నిజం తెలియక వాడేదో పాపం ట్రూ లవర్లా ఫీల్ అయిపోయి మన కూరలో కరివేపాకవుతున్నాడు. సో వాడు మంచోడా చెడ్డోడా అనేది పక్కన పెట్టి మన స్వార్థం మనం చూసుకుందాం. అర్థమైందా? ఏంటండి, గౌతమ్ బయటపడ్డా? మిథునతో గొడవ పడ్డా లేదా? ఏంటి మాట్లాడరు? రాహుల్, నువ్వు చెప్పినట్టుగా వెళ్తే మిథున నీకు దక్కదనిపిస్తోంది. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. మా అన్నయ్య సంతోషం కోసం పెళ్లి జరిపించిన తర్వాతే మిథున సంగతి చూస్తానని గౌతమ్ అన్నాడు. నువ్వు కూడా కరెక్ట్గా అదే అన్నావు. అలాగని మనం రిలాక్స్ అయితే చాలా డేంజర్. అదేలా? శాడిస్ట్లని ఎప్పుడు రెచ్చగొడుతూ ఉండాలి రాహుల్. గౌతమ్ ని రిలాక్స్ గా వదిలేస్తే కొత్త కొత్త ప్లాన్స్ వేసి మనతోనే ఆడుకోవాలని చూస్తాడు. మిథునని నీకస్సలు దక్కనివ్వడు. పెళ్లికి ముందే ఇంకొకసారి ఆ శాడిస్ట్ని మనం ఒకసారి రెచ్చగొట్టాలి. మీకు ముందే చెప్పాను కదండి, మిథున్ గారి కోసం నేను ఏదైనా చేస్తాను. కానీ ఒక ప్లాన్ అనుకున్నాక మళ్ళీ సడన్ గా మారిస్తే రివర్స్ అవుతుందేమో. హే చూడు, మిథున నిన్ను ప్రేమించాలని, నీ మంచితనంతో నిన్ను ఇష్టపడాలని నువ్వు చాలా చేశావు. కానీ ఇదంతా నువ్వు తన మీద ప్రేమతో చేస్తున్నావని మిథునకి తెలియదు కదా. అవునండి, మీరన్నది నిజమే. సో ఇప్పుడు మిథునకి డైరెక్ట్ గా నువ్వు ప్రేమిస్తున్నావన్న విషయం తెలియాలి రాహుల్. ఎలా తెలియజేయాలి? నువ్వు ఎంతటి కమిట్మెంట్ తో మిథునని ప్రేమిస్తున్నావో గౌతమ్ కి తెలిసేలా చాలా స్ట్రాంగ్ ప్రూఫ్స్ కావాలి. అలాగే రేపు గొడవ జరిగినప్పుడు నువ్వు తనని ప్రేమిస్తున్నావని మిథునకి తెలిసేలాగా తన ఫోన్లో మెసేజెస్ కూడా ఉండాలి. నా మెసేజ్లు తన ఫోన్లో ఎలా ఉంటాయి? నాకు అర్థమైంది రాహుల్. మిథున ఫోన్ తీసుకుని నీతో లవ్ చాట్ చేయాలి. మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని, ఒకరికొకరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని మెసేజ్లు చేసుకోవాలి. మీ ఇద్దరు లవ్ చాటింగ్ మెసేజ్లు గౌతమ్ చూడాలి. ఎస్, వీళ్ళిద్దరూ యంగ్స్టర్స్ కాబట్టి ఇలాంటి లవ్ ట్రిక్స్ వీళ్ళకి బాగా తెలుసు. నువ్వు ప్రొసీడ్ అయిపో రాహుల్. పెళ్లి మండపంలో నా కూతురు పెళ్లి మంత్రాలు ఒకవైపు, నీ ప్రేమ బీజాక్షరాలు ఒకవైపు ఒకేసారి జరగాలని మా తాపత్రయం.